కావేరిని చూడ్డానికి సత్యం అలాగే లాయర్ హరిశ్చంద్ర కూడా వస్తారనమాట. అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. "ఎందుకు ఇలా చేసావమ్మా నువ్వు" అంటూ ఉంటే, ఈ జైలర్ గురించి ఏం చెప్పదు కానీ, "చిన్ని కోసం ఇలా చేశాను అన్నయ్య. చిన్నితో మాట్లాడడం కోసం ఇలా చేశాను. నన్ను అర్జెంట్‌గా ఇక్కడి నుంచి ఎలాగోలా తీసుకెళ్ళి నేను చిన్నితో మాట్లాడాలని" చెప్తూ ఉంటుంది. అంతలోనే జైలర్ వస్తుందనమాట. "జైలర్ పడుతుందండి నాటకాలు. మా సొంత చెల్లెల్లాగా చూసుకున్నాను. కానీ కావేరి నీకేం కష్టం వచ్చింది? ఎందుకు ఇలా చేశావు" అని అయితే అడుగుతూ ఉంటే, పని చేస్తూ ఉంటే అనుకోకుండా చూసుకోకుండా తెగింది అన్నట్టు చెప్తుందనమాట. "హమ్మయ్య! బతికిచ్చావు. నా జాబ్ ఎక్కడ పోతుందో అన్నట్టు భయపడ్డాను" అన్నట్టు మాట్లాడుతుంది. అయితే కావేరి "ఇక్కడి నుంచి నన్ను అర్జెంట్‌గా తీసుకెళ్ళండి" అని చెప్పింది కదా! అందుకే జైలర్‌కి తెలియకుండా నర్సు అలాగే డాక్టర్ సహాయంతో కావేరినైతే అక్కడి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తారు. మరలా తెల్లారేలోపు తీసుకొచ్చేసేయాలి అన్నట్టుగా. ఇక హరిశ్చంద్ర కొంచెం మేనేజ్ చేస్తూ ఉంటాడనమాట జైలర్‌ని. మొత్తానికి కావేరిని ఆ జైలర్ కళ్ళు కప్పి బయటకైతే తీసుకొని వస్తారు. ఒక కార్ మాట్లాడుంటారు. ఆ కార్‌లో ఎక్కించుకొని కావేరినైతే చిన్ని దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు. "అసలిప్పుడు చిన్ని ఎక్కడుందో తెలీదమ్మా. బాలరాజు వాళ్ళ ఇంట్లో కూడా లేరు. వాడెక్కడికో వెళ్ళాడో తెలీదు" అంటే, "చిన్ని, చందు ఇద్దరు ఫ్రెండ్స్ కదన్నయ్య. చందుకి ఫోన్ చేసి కనుక్కో" అంటే చందుకి ఫోన్ చేసి కనుక్కుంటాడు సత్యం. అడుగుతాడు. అయితే చిన్ని గురించి చెప్పాలా? వద్దా? అన్నట్టు చందు కొంచెం తడబడతాడు. మొత్తానికైతే చిన్ని ఎక్కడుందో, బాలరాజు ఎక్కడున్నాడో మొత్తానికైతే చెప్తాడు చిన్ని దగ్గరికి. ఇక కావేరి వెళ్తుంది. అక్కడ ఏం జరుగుతుందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.